మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి ఆచార్య ప్రభు బలవంతుడా నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆచార్య ప్రభు బలవంతుడా నిత్యుడగు తండ్రి సమాధానకర్త మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి ఐగుప్తు బలమైన జనుల మధ్య నడిపించని ఇశ్రాయేలు ఐగుప్తు బలమైన జనుల మధ్య నడిపించని ఇశ్రాయేలు ఏక సముద్రము రాశిగా కూర్చెను దాక్షిణాస్తముతో నడిపించెను ఏక సముద్రము రాశిగా కూర్చెను దాక్షిణాస్తముతో నడిపించెను యెహోవా మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి నేను ఉన్నాను భయపడకు దాటుము యోర్దాని నదిని నీవు నేను ఉన్నాను భయపడకు దాటుము యోర్దాను నదిని నీవు పాలు తేనెలు ప్రవహించు కానను నడిపించెను ప్రభు ఆత్మలను పాలు తేనెలు ప్రవహించు కానను నడిపించెను ప్రభు ఆత్మలను యెహోషువతో మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి శరీరపు ఆశ జీవడంబం పోరాడి ఓడిన సంసోను శరీరపు ఆశ జీవడంబం పోరాడి ఓడిన సంసోను పశ్చాత్తాపము కలిగిన వ్యక్తిని క్షమించి రక్షించి బలమిచ్చెను పశ్చాత్తాపము కలిగిన వ్యక్తిని క్షమించి రక్షించి బలమిచ్చెను తన ఆత్మ ద్వారా మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి షిలోహు నుండి నీ ఆత్మ దర్శనమిచ్చెను సమూయేలునకు షిలోహు నుండి నీ ఆత్మ దర్శనమిచ్చెను సమూయేలునకు నిత్యము ఘనతలు మహిమలు పొందగా ఏర్పరచుకొనెను పరిచర్యకు నిత్యము ఘనతలు మహిమలు పొందగా ఏర్పరచుకొనెను పరిచర్యకు ప్రభు చిత్తముకై మహోన్నతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి కరువు శోధన వేదనలో ఆకలి దప్పిక బాధలలో కరువు శోధన వేదనలో ఆకలి దప్పిక బాధలలో కన్నిటి ప్రార్థన మొరలను వినియు ఆత్మీయ వశమును నీవెనుగా కన్నిటి ప్రార్థన మొరలను వినియు ఆత్మీయ వశమును నీవెనుగా ఎలియ ద్వారా
విడిచి జీవనది యేసు రక్తముతో అగ్ని జ్వాలకు వాక్యపు శక్తితో ఆత్మల పంటతో ఆశీర్వదించే అగ్ని జ్వాలకు వాక్యపు శక్తితో ఆత్మల పంటతో ఆశీర్వదించే ప్రభు యేసు మౌనతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి ఆచార్య ప్రభు బలవంతుడా నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆచార్య ప్రభు బలవంతుడా నిత్యుడగు తండ్రి సమాధానకర్త మౌనతుడా పరిశుద్ధుడా సత్య స్వరూపి సర్వాధికారి. ఇదే షీట్లో మూడో పాట పాడుకున్నాం. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు నిన్ను. మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. ఆహారము లేదని చింత ఏలను వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆహారము లేదని చింత ఏలను వస్త్రములు లేవని దిగులు ఏలను. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి విత్తవు కోయవు పంటను కూర్చుకోనవు. ఆకాశ పక్షులను చూడుడి చూడుడి విత్తవు కోయవు పంటను కూర్చుకోనవు. ఆయనే వాటిని పోషించుచున్నాడు ఆయనే వాటిని పోషించుచున్నాడు. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. తల్లి అయిన మరచిన మరువవచ్చును తండ్రి అయిన విడచిన విడువవచ్చును. తల్లి అయిన మరచిన మరువవచ్చును తండ్రి అయిన విడచిన విడువవచ్చును. వారైన మరచిన మరువవచ్చునేమో నేనెన్నడూ నిన్ను మరువకుందును. వారైన మరచిన మరువవచ్చునేమో నేనెన్నడూ నిన్ను మరువకుందును. నేనెన్నడూ నిన్ను మరువకుందును. నేనెన్నడూ నిన్ను మరువకుందును. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా దిగులు లేదుగా యేసుని నమ్మిన వారికి. అన్నదమ్ములైన నిన్ను
నిన్ను విడువవచ్చును, అక్క చెల్లి బంధువులు విడువవచ్చును, అన్నదమ్ములైన నిన్ను విడువవచ్చును, అక్క చెల్లి బంధువులు విడువవచ్చును, వారైన విడచిన విడువవచ్చునేమో, నేనెన్నడూ నిన్ను విడువకుందును, వారైన విడచిన విడువవచ్చునేమో, నేనెన్నడూ నిన్ను విడువకుందును, నేనెన్నడూ నిన్ను విడువకుందును, నేనెన్నడూ నిన్ను విడువకుందును. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. ఆరోగ్యము లేదని కృంగుటేలను, ఆర్థికంగా లేవని చింతయేలను, ఆరోగ్యము లేదని కృంగుటేలను, ఆర్థికంగా లేవని చింతయేలను, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికముగా ఇచ్చు యేసు దేవుడుండగా, చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు, చింత దిగులు మాని యేసు ప్రభుని స్తుతించు. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, విడువడు నిన్ను, ఎడబాయడు నిన్ను, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా, మాట ఇచ్చిన దేవుడు నిన్ను మరచిపోవునా. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. భయము లేదుగా, దిగులు లేదుగా, యేసుని నమ్మిన వారికి. చివరిగా 379, 376 పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున. అది పల్లవి మొదటి చరణము, నాలుగో చరణం పాడుకుందాం. పల్లవి మొదటి చరణం, నాలుగో చరణం పాడుకుందాం. ఈ సమయంలో కొంచెం ముందుకు జరిగి కూర్చోండి, ఎందుకంటే ఎవరైనా వెనకాల ఇంకా కొంచెం వస్తే స్థలం సరిపోదు. సిస్టర్స్ అంత ముందుకు జరిగి కూర్చోండి, ముందుకు వచ్చేయండి, ఖాళీ ఉంది కదా. 379, 376. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైని గలదు, ఉన్నతమగు యేసుని నామం. అన్ని నామములకు పైని గలదు, ఉన్నతమగు యేసుని నామం. యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో శక్తి గలదు, శాశ్వతులకు శాశ్వత
ముక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. వేదమేమియు లేదెవ్వరికిని, వేదమేమియు లేదెవ్వరికిని, నాదుని స్మరించేతరిమ, నాదుని స్మరించేతరిమ. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున. కొన్ని కుర్చీలు ఏమన్నా లోపల వేయడానికి ప్రయత్నం చేయండి. ఎవరైనా కూర్చోడానికి పెద్దవాళ్ళు వస్తే ఉండడానికి ఉంటాయి. కొన్ని కుర్చీలు ఏమన్నా లోపలికి తెప్పించేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమానమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, అర్చన సింహాసనమందు ఆసీనుడైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వకృపానిధికి దేవానికి ఎంతో స్తుతులు స్తోత్రాలు. నీ నిశ్చలమైన నీ ప్రేమ కొరకాయ, నీ కాపుదల కొరకాయ, నీ సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉండగా మీరు చూపిన అపారమైన కృపకై నీకు వందనస్తులు చెల్లిస్తున్నా. నేటి దినాన ప్రత్యేకంగా మరి కిటు ప్రసాద్, మరి గీత తనను ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె జెసికా మొదటి పుట్టినరోజు సందర్భంగా నీ వాక్యపు వెలుగు ప్రత్యక్షత నీ కుటుంబానికి, వచ్చిన విశ్వాస సమూహానికి, బంధువర్గానికి మాకు నువ్వు దయచేయండి. నీ ఆత్మచేత మాతో మాట్లాడండి. గుర్చే విధంగా నీ సంపూర్ణమైనటువంటి నీ కృపగల హస్తాన్ని మా మధ్య కనపరచమని ప్రార్థిస్తున్నా. తేదివ్యమానమైనటువంటి నీ వెలుగు, నీ సత్యము బయలుదేర చేయండి. నీ ఆత్మ వెంబడి ఆత్మ, కృప వెంబడి కృప పొందుకునే దిశగా నడిపించండి. మేమేమై ఉన్నామో అది నీ కృప వలన అయి ఉన్నామని రుజువుపరచుకోవడానికి నీ బిడలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నా. మా ప్రియులు మరి స్వరూపమ్మ వరణ అమృత వారి కుటుంబానికి మీరు ప్రేమించి ఏర్పాటు చేసిన గృహకుడికి మీరు స్తుతులు చెల్లిస్తూ, ఈ మొదటి బర్త్డే మీరే ఆశీర్వాదకరంగా చేసి నీ ఆత్మీయమైనటువంటి మాటలు ఎవరికి మీరు వారికి అందించాలని ఉన్నారో వారి వారి హృదయాలకు మీరు నొచ్చే విధంగా మీరు మాట్లాడుతారమని ప్రార్థిస్తూ, సమస్త ఘనత ఆధిపత్యం మీకు ఆరోపిస్తూ, శత్రుకార్యాలు లయపరుస్తూ, నీ ప్రభావానికి నీ ఆత్మకు మమ్మల్ని మేము అప్పజెప్పుకొంచు ముందుండి నడిపించి మా తండ్రి ప్రియరక్షణ జడ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకేనా? రండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం. జెఫన్యా పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనం.
జెఫన్యా గ్రంథము 3:17. రేయ్ రేయ్ కూర్చోండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషముతో ఆయన హర్షించును. ఎవరికి బైబిల్ దొరకలేదా? జెఫన్యా గ్రంథము 3:17. జెఫన్యా గ్రంథం 3:17. బిగ్గరగా చదవండి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. ప్రభువారి సహాయార్థం మరోసారి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రిపర్లో తండ్రి, అత్యున్నతమైనటువంటి సింహాసనం వసించిన తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు. నీ కృపగల హస్తంలో మమ్మల్ని భద్రపరిచి నీ ఆత్మచేత నింపమని, నీ వాక్కును అందించమని నా తండ్రి, మా అక్క నీ కృపాసత్యాలను బట్టి నీ నామానికి మహిమ కలగాల. నీ ఆత్మ, నీ సన్నిధి, నీ ప్రభావం మా మధ్య సంచరింపచేయము. కృపగల హస్తానికి అప్పచెప్తూ రక్త నిబంధన దయచేయము. నీ సన్నిధి కాంతి ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకొని నీ ఆత్మచేత నడిపింపు దయచేయమని ముందుండి మాకు సహాయపడుతున్నామని మా తండ్రి ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రాధేయపడుతూ కృప చూపించమని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జెఫన్యా గ్రంథం 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించు. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. సింహాసనం అధిష్ఠించిన ప్రభువారు తన వాక్కుని వినిపించేటప్పుడు ఈ 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. నీ మధ్య ఉన్నాడు అంటే ఇక్కడ సందర్భసహితంగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రభావాన్ని మనం వ్యక్తపరచబడినప్పుడు ఆయన యొక్క మహిమ తేజస్సుని జ్ఞాపకము చేసుకోవాలి. అందుకే ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఎలా? దేవుని యొక్క నామ ఘనత కీర్తిని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. నీ మధ్య ఉన్నటువంటి నీ ప్రభువు, నీ సన్నిధి కలిగినటువంటి నీ రాజు, నీ మహిమగల తేజస్సు కలిగినటువంటి తండ్రి నిన్ను దర్శించడానికి ఇష్టపడినప్పుడు ఆ ప్రభువుకుండే ప్రత్యేకత, ఆ ప్రత్యేకమైన గుణగుణాలు ప్రభు సెలవిస్తాడు. శాంతము వహించి ఆయన కలిగినటువంటి ఆనందంతో హర్షించే ప్రభు యొక్క వెలుగు. అంటే ఈ దినాన కుటుంబంగా ప్రియులు, మరి స్వరూపమ్మ, మరి మహిమలో పిలువబడినటువంటి అమృతరావు అన్న వారి కుటుంబాన్ని ప్రభు ప్రేమిస్తూ వచ్చాడు. రేయ్ వాడిని తీసుకోరా, వాడిని తీసుకెళ్ళి బయటకన్నా తీసుకెళ్ళి లోపడన్నా కూర్చోబెట్టి తాళమి. ప్రభు యొక్క ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ప్రభు యొక్క కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ కుటుంబం కలిగినటువంటి ఈ సంతోషకరమైనటువంటి ఆనవాళ్ళని జ్ఞాపకం చేస్తాడు. ఏమిటి వీరికి సంతోషం ఏందనంటే, వీరికి కలిగినటువంటి కుమార్తె 1 సంవత్సరము ప్రభు యొక్క దయా కిరీటాన్ని పొందుకొని ఆ మహిమ కలిగినటువంటి మరొక సంవత్సరంలో ప్రభు యొక్క దీవెనగా ఇంకొక దీర్ఘాయువుని కలిగినటువంటి దయా కిరీటాన్ని అనుకూలపరిచాడు. అంటే ప్రభు తన యొక్క కిరీటమును అందజేస్తూ తన బిడ్డలైన వారి పక్షాన ప్రేమను చూపుతూ ఉన్నాడు. ఆయన ఉన్నాడు అన్నదానికి రుజువు ఏంటంటే ఈ జెఫన్యా గ్రంథము 3:17 ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, నీ మధ్య ఉన్నాడు. ఎందుకో పలుమార్లు ఆయన సంచరింపగలిగినటువంటి ఆయన మార్గమును సరళత చేసే దేవుడిగా ఉండి ఆయన మహిమను, ఆయన కృపను నడిపించు వారుగా ఉన్నారు. అమ్మా, ఎవరైనా ఇంట్లో బంధువులు ఉంటే అందరూ వచ్చి కూర్చోండి. ఓ తల్లి, మీరు ముచ్చట్లు అక్కడ పెట్టి మాకు ఇక్కడ డిస్టర్బెన్స్ చేయొద్దు, వచ్చేడ కూర్చోండి. ఎవరైతే ఇంట్లో ఉన్నారో అందరూ వచ్చేడ కూర్చోండి. మీరు పెద్దగరిసి మమ్మల్ని డిస్టర్బ్ చేసి వాక్యం మిగతా వాళ్ళని విన్నీ కూడా చేయొద్దు. దేవుని యొక్క బలమును ఆశ్రయించి, దేవుని యొక్క కృపను ఆశ్రయించి ఆయన మహిమ కలిగినటువంటి తేజస్సును జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ జెఫన్యా దైవజనుడు తన యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేస్తూ ఈ 3వ అధ్యాయము ప్రవచనానుసారమైన కొన్ని సందర్భాలు ఉన్నప్పటికీ
ఈ 17వ వచనము, ఆయన మన మధ్య ఉండే దేవుడే కాదు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, బహు ఆనందంతో నీ యందు సంతోషించును. ఎవరి వల్ల సంతోషం కలగాల? దేవుని బిడ్డలైన మన వల్ల మన ప్రభుకి సంతోషం కావాలి. ఒక తల్లిదండ్రులు వారి కుటుంబంగా జతపరచకముందు ఒకని తల్లి గర్భంలో నుండి పిండముగా రూపింపబడి ఏర్పాటు చేయబడి వారి ఇరువురి జీవితాల్లో వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి నడవడికలు, వారి వైవాహిక జీవితము జతపరచబడి కుటుంబంగా సమకూర్చబడినటువంటి ఈ కుటుంబాన్ని ఆయన ఫలము కలిగినటువంటి ఆశీర్వాదదాయకమైనటువంటి ఆయన ఫలముని ఇస్తూ ఉంటాడు. అదే ఆయన ఇచ్చు బహుమానం, శ్రేష్టమైనది. అంటే ఈ సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ కీర్తనకారుడు వాడి యొక్క సందర్భాన్ని కూడా ఆ 127 కీర్తన వాడి సందర్భంలో ఆరోగ్యకరమైన పిల్లలు కలిగినటువంటి వారి యొక్క జీవితాన్ని గురించి వివరిస్తారు. అది సంతోషదాయకం. హెరిటేజ్ అండ్ చిల్డ్రన్స్, ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు. అది తర్జుమాలో కుమారులని రాయబడే తెలుగులో, వాటి యొక్క అర్థసహితమైనటువంటి వాటి తర్జుమాలో స్వాస్థ్యమైనటువంటి పిల్లలు, ప్రభు ఇచ్చు బహుమానము. అంటే ఈ బహుమానము, ప్రభువు కలిగినటువంటి బహుమానము, ప్రభువుకు తగినటువంటి శ్రేష్టతను గణపరిచే బహుమానంగా పేరుగాంచబడాలి. అంటే ఈ బహుమానాన్ని, ప్రభు ఇచ్చిన బహుమానము ప్రభు కొరకు ఎలా పెంచాలా? శ్రేష్టమైన బహుమానం. ఎవరైనా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు లేకపోతే దేశ ఖ్యాతి కలిగిన వారు ఏదైనా బహుమకరిస్తే ఆ బహుమతిని బాగా గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది, అనేక మంది వారి ప్రత్యేకతలు ఉంటాయి. ఆ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల కిందట ఒక గృహానికి వెళ్ళా. వారిని దర్శిస్తే వాళ్ళకి ప్రెసిడెంట్ నుంచి అప్పట్లో ఒక గోల్డ్ మెడల్ తీసుకున్నారు. ఆ మెడల్ బహుకరించినప్పుడు ఆ మెడల్ని చూపించి వారు ఏమన్నారంటే, ఇది కొన్ని సంవత్సరాల కిందట మేము అప్పటి రాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి నేను పొందుకున్నటువంటి ఈ మెడల్ అని అన్నారు. అంటే మనుషుల యొక్క ఆలోచన సాధారణమైనటువంటి ఈ బహుమానాన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. చింటూ ఆ వావును పట్టుకో, చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. దేవుని యొక్క బహుమానము, దేవుని యొక్క బహుకరణ, దేవుని యొక్క బలమును జ్ఞాపకం చేసుకొని ఈ బహుమానం కలిగినటువంటి శ్రేష్టత్వాన్ని నీవు అమర్చడమే కాదు, దాన్ని పొందుకున్న దానిలో కూడా ఒక ధన్యత ఉండాలా. అందుకే మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు అని అంటాడు. అంటే ఆయన మన మధ్య ఉన్నాడు అని అంటే ఆయన ఇచ్చిన బహుమానం కూడా ఏమైంది? మన మధ్య కార్యసిద్ధిగా కలుగు చేసిన ఈ ఫలము ఆశీర్వాదదాయకంగా మార్చబడుతుంది. అంటే ఈ ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడం కూడా ప్రభు యొక్క స్వాధీనమే. అంటే ప్రభు అంటాడు, యోబు కావ్య గ్రంథకర్త, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకోను. అంటే ఈ బహుమానం కలిగినటువంటి స్వాస్థ్యాన్ని ఆయన మనకి ఇచ్చినప్పుడు దాన్ని సరిగా పెంచే క్రమం కూడా మనకి బయలుపరుస్తాడు. అవన్నీ సూచనలు. అందుకే ఆయన అంటాడు ద్వితీయోపదేశకాండం ఆ 10:8 సందర్భంలో, మీరు ప్రవేశించే ఆ కానాను పాలు తేనెలు ప్రవహించేది కాదు, అక్కడ కావలసినటువంటి బంగారము, గోమోదికము, రాగి త్రవ్వి మీరు తీసే విధంగా శ్రేష్టత కలిగినటువంటిది అంటాడు. అంటే ఒక కుటుంబాన్ని జతపరిచినప్పుడు సంతోషకరమైనటువంటి ఆనవాళ్ళు ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, బిడ్డలు, కుమార్తెలు, కుమారులు, అల్లుళ్ళు, లేక మనవళ్ళు, మనవరాళ్ళు, ఇంత ఫలభరితంగా జ్ఞాపకం చేస్తాడు. అందుకే దాని సందర్భాన్ని 128వ కీర్తనలో దాన్ని వివరించేటప్పుడు ఆయన అంటాడు, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్క వలె ఏం చేస్తారు? స్థిరపరచబడతారు. ఒలీవ మొక్క, ఆలివ్ ట్రీ. అంటే ప్రత్యేకమైనటువంటి ఈ స్థానాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీకిచ్చిన ఈ ఫలములోనే నీ సంతోషం ఏమై సంతోషమై ఉంది? ఈ బహుమానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మనందరికీ తెలిసిన భాగమే. ఒకసారి సందర్భంలో 1 సమూయేలు గ్రంథం సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఒక మాట అంటాడు. రండి 1 సమూయేలు గ్రంథం 21వ వచనం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చదవండి. 21, 22. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 21. ఆ లైట్ ఒకటి ఉంచి మాట, కొంచెం వాళ్ళకి కొంచెం చదవడానికి కష్టమవుతుంది. 21వ వచనం, 22. ఎల్కానాయు అతని ఇంటి వారందరూ ఏటేటా అర్పించు బలి నర్పించుటకును
బ్రొక్కుబడిని చెల్లించుటకును పోయిరి. అయితే హన్న బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను. యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండునట్లుగా నేను వాని తీసుకొని వస్తునని తన పెనిమితో చెప్పి వెళ్ళకై ఉండెను. కారణం అంటాడు, యెహోవా సన్నిధిని అగుపడి. ఇప్పుడు దేవుని సన్నిధిని కనిపించడానికి ప్రత్యేకమైనటువంటి ఈ స్థానాలు ఏంటంటే గుర్తులు, బిడ్డ ఎదిగి అగుపడి తిరిగి మరలు కల్పబడకుండానట్లు. నిజానికి ప్రభు యొక్క ప్రత్యక్షతను జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క ఇచ్చినటువంటి బిడ్డ, దేవుని పోలిక కలిగినటువంటి బిడ్డ, దేవుని యొక్క స్వరూపాన్ని కలిగినటువంటి బిడ్డ, దేవుని నడిపింపు కలిగినటువంటి బిడ్డ, దేవునిని అగుపరిచి మళ్ళీ తిరిగి వెనుదిరగకుండా ఉండనటువంటి బిడ్డ. అంటే బిడ్డల పెంపకంలో యెహోవా నీ మధ్య ఉన్నాడు అన్న సందర్భాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే, నీ బిడ్డకి నువ్వు నేర్పించాల్సినటువంటి విద్యాబుద్ధులన్నీ, ఆత్మీయమైనటువంటి విషయాలన్నీ బాల్యము నుండే, అందుకే అంటాడు, బాల్యము నుండే నీ సృష్టికర్త నువ్వేం చేసేయాలి? స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకమునికి తెచ్చుకో, గుర్తు చేసుకో, దినదినము జ్ఞాపకం చేసుకో. అంటే ఈ స్మరణ ఎలా ఉండాలా? నిత్యము నిత్యము నిత్యము. అందుకే పలుమార్లు లోకమంతా, ప్రపంచమంతా, దేశమంతా, విశ్వాస సమూహమైనటువంటి ప్రజలంతా నిత్యము స్మరించుకునేది ఏంటంటే, వారి కాల వ్యవధిలో వారు ఏదైనా మర్చిపోతారేమో, ఏదైనా మర్చిపోతారు. ఒక్కోసారి వారికి సంబంధించి కొన్ని మర్చిపోతారు. నేను కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు వాచ్ తెచ్చుకోవాలా, మళ్ళీ పంపించి తెప్పించాం. కొన్ని మర్చిపోతాం. కానీ నిత్యము మనకు గుర్తుండేది ఏంటంటే క్రీస్తు యొక్క నామమే, యేసు ప్రభు యొక్క నామమే. ఎలా? విశ్వసించిన వాడు కలవరపడడు. విశ్వసించిన వాడు తన హృదయంలో తుమ్మినా, దగ్గినా, లేచినా, కూర్చున్నా, వెళ్తున్నా, వస్తున్నా, అయ్యో ప్రభువా యేసయ్య సాయం చేయి, ఏదో ఒక చిన్న మాట, బండి మీద వెళ్తున్నాడా, నడుచుకుంటూ వెళ్తున్నాడా, కూర్చుంటున్నాడా, పోతున్నాడా, ఒక్క రోజున ఆ నామస్మరం నోటికి రాకుండా ఉండదు. కారణం ఏంది? ప్రభుని ఎరిగిన వారికి గుర్తులివి. అంటే తన్ను తాను అగుపడి ప్రభు నుండి వెడలు కొల్పకుంటున్నట్లు తన జీవిత ప్రయాణంలో తల్లిదండ్రులు తన బిడ్డలకి ఏం నేర్పించాలా? దేవుని గూర్చినటువంటి బోధ. నేను ఈ పాప గురించి నేను చెప్పగలను నా అనుభవపూర్వకంగా. ఒకరోజు ఇట్లైనా వస్తున్నా, బండి మీద వెళ్ళాలా, బయలుదేరి ముందుకు వస్తుంటే ఆ బ్లెస్సి ఈ పాపను ఎత్తుకొని ఈ గల్లీలో నుంచి అటు వస్తూ ఉంది. నేను మందిరంలో కార్పెట్ల గురించి ఆమెకు చెప్తున్నా. సరే అన్నానంటే, ఏమున్నది ఎంత సంవత్సరం నిండిండా ఈ రోజుకి సరిగా 10 రోజుల ముందు ఇంకా సంవత్సరం కాలే, చెయ్యి ఇట్లా వెనక పెట్టుకోనండి, వెనక నుంచి చెయ్యి తీసి ఇట్లా అంటుంది, 2 చేతులు ఇట్లా అంటుంది. నాకు ఆశ్చర్యం వేసింది. అంటే సంవత్సరం నిండని పాపకి దేవుని యొక్క భక్తి ఏమో కనిపిస్తుంది. జెసికాకి 2 చేతులు పెట్టి ఇట్లా ప్రైజ్లాడు చెప్పాలని ఆమెకి. అంటే బాల్యం నుండి మనం నేర్పించాల్సిందేంది? ప్రభు యొక్క బిడ్డలుగా, ప్రభు యొక్క ప్రజలుగా శాశ్వతమైనటువంటి ఆనందంతో నింపే ఆ దేవునికి మనం ఇచ్చే బహుమానం ఏంది? ఆయన బిడ్డల్ని ఆయన పెంచమన్న రీతిలో మనం పెంచడం వరకే మన పని. ఆయన బిడ్డలు, మన బిడ్డలు కాదు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత, కొన్ని గడిచిన తర్వాత ప్రభు అడుగుతూ ఉంటాడు, నేను ఇచ్చిన బిడ్డని నువ్వు ఎలా పెంచావు అని ప్రశ్న వేస్తాడు. ఎలా పెంచావు? అందుకే నిర్గమాకాండంలో సందర్భాన్ని అంటాడు. రండి, నిర్గమాకాండం మనకు తెలిసిన సందర్భమే. నిర్గమాకాండము 2వ అధ్యాయము 9-10. నిర్గమాకాండం 2వ అధ్యాయం 9-10. 8, 9, 10 చదవండి. 8 నుంచి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 8, 9, 10. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. ఎవరు పెంచమన్నాడు? పాలు ఇచ్చి పెంచాలి, అంతవరకే. పాలతో పెంచాలా? పౌలు భక్తుడు అంటాడు, ఇదే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే కొన్ని సందర్భాల్లో ఆయన వివరించేటప్పుడు
బలమైన ఆహారం తినువారి కానివటువంటి పరిస్థితిని గుర్తు చేస్తాడు. అంటే మీరు పాలు తాగువారని. అదే మొదటి పేతురు వాడి సందర్భంలో అంటే ఆ పాలను అపేక్షించుడి, విశ్వసించాలా, ఎరగాల, గుర్తెరగాల. ఏ విధంగా ఆ బిడ్డకు దేవుని దయ ఎలా కలగాలో ఆ దయను మీరు గుర్తుపెట్టాలి. దేవుని దయ, దీర్ఘశాంతము, శాశ్వతమైనటువంటి కృప, మహిమ కలిగినటువంటి సింహాసనం నుండి జార విడవబడినటువంటి ప్రభు యొక్క సందర్భాన్ని. అందుకే ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఒక మాట అంటాడు ఆ మత్తయి సువార్త 18 వాటిల్లో, పిల్లలను ఆటంకపరచవద్దు, పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. ఎందుకు ఇలాంటి వారిదే? మనలాంటి వాళ్ళదే నేను ఎందుకు చెప్పలే? మనలాంటి వారిదే నేను ఎందుకు చెప్పలే? దేవుని దయ వారి మీద ఎక్కువగా ఉంటాయి. మనకి దేవుని దయ ఎక్కువైపోయి లోకము, సాంగత్యము నశించిపోయే, గతించిపోయే అనాలోచ్యమైనటువంటి పాపభోగములతో శరీరాన్ని ఏలుతున్నాం, దుర్గంధంతో ఏలుతున్నాం, శాపాన్ని ఏలుతున్నాం, అవమానకరాన్ని ఏలుతున్నాం, జీవిస్తూనే ఉన్నాం ఆ పాప భోగంలో. కానీ పిల్లలను అట్లా కాదు ఆయన. వారు నిత్యము ఆ ప్రభుని ముఖదర్శనం చేసుకునే ధన్యతలో వారు నింపబడ్డారు. నా చిన్నతనంలో మా చిన్న ఆయన అడిగి ఉంటే, ఆయన మా అన్న వాళ్ళ కొడుకు, వాడు చిన్నోడు మంచం మీద నుంచి పడిపోయాడు. పడిపోతే చిన్నాయన వీడు పడిపోయాడని మా చిన్నాయనకి చెప్పా. చెప్తే వాడిని తీసి మళ్ళీ పట్టుకొని మళ్ళీ నెమ్మదిగా మంచం మీద పెట్టి, దెబ్బలు తగిలినాయా అని నేను అడిగితే మా చిన్నాయన అన్నాడు, వాళ్ళకి దెబ్బలు తగలవు నాయనా అన్నాడు. ఎందుకు చిన్నాయన, ఎందుకు తగలవు? నాకు కూడా దెబ్బలు తగులుతున్నాయి మరి ఇవన్నీ అంటే, ఆయన అంటాడు, ఈ పసిపిల్లలు వారి యొక్క దేవుని ముఖ ప్రకాశం చేసేటప్పుడు దేవుని దూతలంట వారికి కాపుదల నిర్మిస్తాడంట. కాపుదల నిర్మిస్తాడు. మీరు చూడండి, రోడ్డు మీద అనేక మంది వెళ్తారు, కుప్పగూలిపోతారు. బండి మీద వెళ్తూ ఉంటారు, కుప్పగూలుతూ ఉంటారు. అనేకమైనటువంటి దెబ్బలు, పచ్చి పుండ్లు, గాయాలు, కొంతమంది మరణానికి అవుతారు. ఇన్ని కలిగిన నష్టంలో ఆ మధ్యకాలంలో ఒక ఆయన కుక్క ఎదురొచ్చి సైకిల్ దొక్కేటప్పుడు ధన్మని పడ్డాడు. అక్కడికక్కడే స్పాట్. సైకిల్ మీద నుంచి పడితే చనిపోవడం మీద పెద్ద విచిత్రం అనిపించింది. మానవ సహజమైనటువంటి జీవితం, మృతమైన జీవితం, నష్టపరిచే జీవితం. కానీ ఈ బిడ్డలకి ప్రభు తన దూతల కాపుదల, అందుకే 91లో కూడా అంటాడు, వారు ఎత్తి పట్టుకొందురు, తమ చేతులతో ఎత్తి పట్టుకుంటారు. అంటే ఈ పిల్లలకి ఎంత శ్రేష్టత ఉంది, ఎంత శ్రేష్టత ఉంది. అందుకే ఈ సామెతల గ్రంథ సందర్భాల్లో కూడా 21, 22 అధ్యాయాలు వాటి సందర్భాల్లో వివరించేటప్పుడు ఆయన అంటాడు, బాల్య దశ నుండి అది కేవలం చెడ్డది, వారికి దేవుని నుంచి సంధి తెగివేయబడినప్పుడు వారు ఇంకేంది, లోక ఆశల్లో మునిగిపోతూ ఉంటాడు. అదే లోక పాప శాపం. జన్మ తరహా, కర్మ తరహా, పుట్టుకతో వచ్చినటువంటి శాప మలినములను తీసివేయుట అసాధ్యము. కానీ ఏటేటా అర్పించు బలి, వాటిని ముగింపుకి ఒకే బలిత్యాగం, నజరేయుడగు యేసుక్రీస్తు ప్రభువారు గొల్గొతా కొండ మీద. అంటే ఆయన రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయడం కాదు, శుద్ధులుగా చేయడం కాదు, పరిశుద్ధతలో ఆయన యొక్క రక్త నిబంధనలో బిడ్డల్ని పెంచే విధానాన్ని కూడా ఆయన బయలుపరుస్తాడు, వేరొకటి కాదు. ఎలా పెంచాలా? ఈ దినాల్లో అంటారు, అత్తను తిట్టు, మామను తిట్టు, వాళ్ళని కొట్టు, వీళ్ళని కొట్టు, ఇవి నేర్పించేది వీళ్ళని. ఇంకా అవసరమైతే ఇంకా హైటెక్ టెక్నాలజీలు అని అంటే, రేపటి కాలం ఏమైతే ఏమో, ఇప్పుడే ఆస్తి రాయి, ఒక పేపర్ మీద రాసి అటువంటి కాలం ఇది, దుర్గంధమైనటువంటి కాలం ఇది, నష్టపరిచే కాలం ఇది, శాపకరమైన కాలం ఇది. కానీ ఈ కాలంలో ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని చూసే ఈ పిల్లలు దేవుని తేజస్సుతో ఆయన అంటాడు, పరలోక రాజ్యం ఇలాంటి వారిది, వారిని ఆటంకపరచవద్దు. అంటే దేవుడిచ్చిన బహుమానము, ఆ బహుమాని పెంచే విధానంలో ప్రభు చెప్తుంది ఏంటంటే, పరలోక రాజ్యమునకు అర్హులు కలిగిన వారు ధన్యులు. ఆ ధన్యత కలిగినటువంటి ఈ పిల్లలు ప్రభు యొక్క ముఖ ప్రకాశంలో నిలబడగలిగినటువంటి ధన్యత కలిగిన వారు. ఇక్కడ అంటాడు సందర్భాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తుల గారి 12వ అధ్యాయం ఒకసారికి వెళ్దాం రండి. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం. 12వ అధ్యాయము 13వ వచనం, 13, 14.
అపోస్తుల కార్యం 12వ అధ్యాయము 13, 14. అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరం గుర్తుపట్టి సంతోషం చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలిపెను. ఎవరు? రోదే అను చిన్నది. ఎక్కడ నిల్చుంది? దేవుని ఇంటి దగ్గర నుంచి, దేవుని యొక్క ఫలమును కలిగి, కుటుంబంలో ఒక కుటుంబ సభ్యురాలుగా ఉండి, దేవుని భయము నేర్చుకున్న భయభక్తి కలిగినటువంటి చిన్న బిడ్డ. దేవుని భయభక్తులు కలిగినటువంటి ఈ చిన్న బిడ్డ ఏం నేర్చుకోగలిగింది? ఏం చెప్పగలిగింది? ప్రార్థనా పరులు కూర్చుకునే ఆ ప్రార్థనా యోధుల మధ్య ఈ చిన్న బిడ్డ కూడా నిలబడేది. ఈ చిన్న బిడ్డ కూడా నిలబడినటువంటి స్థానం అదే కాదు, అక్కడి నుంచి తన ప్రయత్నం ఎక్కడి నుంచి ఇంకా వారి ప్రార్థనలో విశ్వాసంతో మొరపెట్టుట. ఈ విశ్వాస మొరలో ఆమె స్వరం ఎవరిని గుర్తుపెట్టింది? పేతురు స్వరం గుర్తుపెట్టగలిగింది. అందుకే సంతోషంతో మనం ప్రార్థన చేసాం, పేతురు వచ్చాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? పిచ్చిదానివి, వెర్రిదానివి, నీకు స్వరం గుర్తుపట్టేంత తెలివి ఉందా, జ్ఞానం ఉందా? ఇంకా తలుపు కొడతానే ఉన్నారు. ఇంకా ఈమె సంతోషిస్తుంది కానీ వీళ్ళు సంతోషించట్లా. అంటే విశ్వసించిన వాడు కలవరపడడు. ఎవరు విశ్వాసంతో ప్రార్థన చేశారు? నిజంగా అంతమంది కూర్చున్నారు. ఎవరు ప్రార్థన కూర్చున్నారు? ఈ చిన్న బిడ్డే విశ్వాసంతో, ప్రభువా సహాయం చేయి. నా చిన్నతనంలో మా అమ్మ ఏం చేస్తుందంటే, ఆమెకు అనారోగ్యం కలిగిందనుకో, మంచం మీద ఉంది, ఇంకా విపరీతమైన జ్వరం ఉంది, ఇక తగ్గట్లేదంటే పిల్లలందరినీ పిలిపించిద్ది. మా ఇంట్లో సండే స్కూల్ జరిగేది. పిల్లలందరినీ పిలిపించింది. అందరిని ఒక్కొక్కరి చేత ప్రార్థన చేయించింది. ప్రార్థన చేయండిరా, మాకు బాగలేదు, ప్రార్థన చేయండి అంటే అందరూ ప్రార్థన చేసి ఆమేనంటే సాయంత్రానికి లేచి తిరిగేది. నేను ఈ సీక్రెట్ ఏంది అని అర్థమయ్యేది కాదు. తర్వాత మా అమ్మని అడిగా, ఏంది అని అంటే, వీళ్ళు ముఖ దర్శనం చేసేవాళ్ళు. ఎవరు ముఖ దర్శనం? అమ్మ ముఖం కాదు, నాయన ముఖం కాదు, తాత ముఖం కాదు, అవ్వ ముఖం కాదు. ఎవరి ముఖం? సింహాసనం అధిష్ఠించిన నజరేయుడకు యేసుక్రీస్తు ప్రభువారి ముఖ ప్రకాశాన్ని చూసే పిల్లలు వీళ్ళు. అందుకే వారికి ఆటంకం లేదు. వారు మొరపెడితే విశ్వాసంతో మొరపెడతారు. వారి విశ్వాసతలో శ్రేష్టం ఉంది, నిజం ఉంది, ఫలం ఉంది, ఆశీర్వదాయకం ఉంది. అందుకే అంటాడు ప్రభు, బహుమానము నేనిచ్చు బహుమానం. అంటే ప్రభు ఇచ్చే ఈ బహుమానానికి ఇంత విలువ ఉంటే ఆ బహుమానాన్ని మనం ఎలా పెంచాలా? ఆయనకి తగినట్లు ఆయన చెప్పిన ఆ బిడ్డని ఆయన తగిన గుణముతోనే పెంచాలి, వేరేది కాదు. అందుకే ఈ అమ్రము యొకబేదు వారి యొక్క గర్భఫలంగా పేరుగాంచబడినటువంటి ఈ బిడ్డని దాదిగా ఫరో కుమార్తె ఏంటంటుంది, పాలు ఇచ్చి పెంచు. అంటే ఏంది? నువ్వు పెంచడం మాత్రమే, నీకు జీతం ఇస్తున్నా. ఇప్పుడు దేవుడు కూడా మనకేం చేస్తున్నాడంటే, ఈ బిడ్డలు పెంచడానికి ఆయన జీతం ఇస్తున్నాడు. ఏ నాటి వెచ్చం ఆనాటిగా, ఏ నాటి బెత్తం ఆనాడే కూర్చుకోవాలా, మన్నాను కూర్చుకోవాలా. సమకూరుస్తున్నాడు, ఆహారాన్ని పంపిస్తున్నాడు. కాకోళ్ళ చేత పంపిస్తాడా? మనుషుల చేత పంపిస్తాడు. ఏ నాటి బెత్తం ఆనాడే. ఎందుకు? ప్రభు నిన్ను సమకూర్చాడు, నింపాడు, కుటుంబంగా చేర్చాడు. ఈ కుటుంబ జీవితంలో, వైవాహికమైన జీవితంలో నీ బిడ్డలకి నేర్పించాల్సినటువంటి ప్రార్థనా యోధులు, విద్యాబుద్ధులు నువ్వు బాల్యము నుండే నీ సృష్టికర్తను నేర్పించకపోతే అంతవరకు ఏం నేర్పించగలుగుతావు? ఏం చేయగలుగుతావు? దైవికమైనటువంటి విడుదల, విజయము దేవుని యందు భయభక్తులు, అదే స్వాస్యం. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఎందుకు భయభక్తులు? నీవే భయభక్తులు లేకపోతే, నీవే ప్రార్థన లేకపోతే, నీవే మోకాళ్ళ జీవితం లేకపోతే, నీవే ఆత్మతో నింపబడకపోతే, నీవే ప్రభుని ఎరగకపోతే నీ బిడ్డకి ఏం నేర్పిస్తావు నువ్వు? దేవుని ముఖ ప్రకాశాన్ని నీ బిడ్డకి అందనీయకుండా నష్టపరిస్తే ఆ బహుమానం కాదు కదా, ఒక దినాన పిల్లల నిమిత్తం కూడా లెక్క ఉంటాయి. అంటే ఈ బహుమానం ఏంది? ఆయన ఇచ్చిన స్వాస్యంగానే మనమేంది? పాలిచ్చు దాదిలం, పెంచడం వరకే, పెంచి ఆ క్రమంలో అప్పచెప్పాలి. నాకు బాగా ఒక అతను బాగా గుర్తెరుగు. వాళ్ళ కుటుంబం, ఆయన ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వాళ్ళ భార్య వచ్చేసరికి స్టాఫ్ నర్సుగా ఉంటే
అతను వచ్చేసరికి గెజిటెడ్ ఆఫీసరు, ఆర్టీఓలోనే దీంట్లో చేస్తాడు ఆయన. మంచి ఉన్నతమైన ఆఫీసర్లు బాగున్నారు మెడికల్ ఫీల్డ్లో. ఈమె ఉన్నత స్థానంలో ఆమె. సుమారు 5 ఆడపిల్లలేమో, 4 5 ఉండేవారు ఆడపిల్లలు వాళ్ళకి. ఈ 4 5 ఆడపిల్లలు అయిన తర్వాత ఒక్క కొడుకుంటే చాలనని అనేక చర్చిలు తిప్పి ప్రార్థన చేసిచ్చారు. ప్రార్థన చేస్తే ఒక్క కొడుకు పుట్టాడు. పుట్టిన కొడుకుని చాలా గారాబంగా, ఎంత గారాబంగా అంటే వాడు వాళ్ళ అమ్మని పచ్చి బూతులు తిడతాడు, అంత గారాబంగా పెంచారు. అయినా కానీ ముసి నవ్వులు నవ్వుకుంటాం. అమ్మ గజిటెడ్, అమ్మ ఎడ్యుకేషన్, ఏది స్టాఫ్ నర్సు, గవర్నమెంట్ సర్వెంట్, నాయన గజిటెడ్ ఆఫీసర్ ఆర్టీఏలో, రోడ్ ట్రాన్స్పోర్ట్లో, ఇద్దరు ఉన్నత స్థానంలో, అక్క చెల్లెళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరు మందిరానికి వెళ్తారు, అందరు సండే స్కూల్కి వెళ్తారు, అందరు ఇళ్ళకి వస్తారు, అన్నీ ఉంటాయి. వాడు తిట్టని బూతులు లేవు, భయంకరమైన చెడ మాటలు అసహ్యంగా ఉంటాయి. సొంత అక్క చెల్లినే భయంకరమైనటువంటి బూతులు తిడతా ఉండేవాడు, అంత అసహ్యత కలిగించేవాడు. ఇప్పుడు ఆ అక్క చెల్లెళ్ళంతా ఒక స్థానానికి వచ్చారు, అయిపోయింది. వాళ్ళు చదువుకున్నారు, వీళ్ళు చదువుకున్నారు, వాళ్ళు ఉద్యోగాలు అయిపోయినాయి, వివాహాలు చేశారు, అయిపోయింది. ఇప్పుడు వీడికి వచ్చేసరికి మొత్తానికి సరే చదవరానంటే స్కూల్లో డుమ్మా, అటు డుమ్మా, ఇటు డుమ్మా. ఒకసారి ప్రిన్సిపాల్ని రాయి తీసుకొని కొట్టేసేసాడు, తలబగలు కొట్టాడు. ఎందుకు ఆబ్సెంట్లు ఎక్కువ వేసి, ఎందుకురా నీకు ఆబ్సెంట్లు నువ్వు పెనాల్టీ కట్టవన్నానంటే, నువ్వేంద్ర నాకు చెప్పేది, ఇంత పెద్ద రాయి తీసుకొని తలబగలు కొట్టాడు. వాళ్ళకి ఎంతోమంది చెప్పారు, అరే వినండిరా, చెప్పండి రా నాయన, మీకు బిడ్డలకు చెప్పండి అంటే, ఒక్కగానొక్క కొడుకు కదా గారాబం చేసాం. ఏం గారాబం? ప్రభు ఇచ్చిన బిడ్డ ప్రభుకి పెంచకపోతే ఏం గారాబం? తర్వాత వాడు ఏం చేశాడంటే ప్రిన్సిపాల్ని కొట్టాడు, స్కూల్లో కాలేజీలో స్టూడెంట్స్ని కొట్టాడు, వీధుల్లో కత్తి పెట్టాడు, ఒకరిని పొడి చేశాడు. తాగడానికి మత్తు పానీయాలకు అలవాటు అయిపోయి, గంజాయికి వీటికి అలవాటు అయిపోయి, ఇప్పుడు ఏం చేయాలి? ఆ మత్తు పానీయాలన్నీ విడిపించుకోవాలంటే ఏం చేయాలా? తల్లిదండ్రులు అన్నారు, డబ్బులు ఇస్తారా చస్తారా? ఇంట్లో ఎవరు లేరు. ఓసారి వాళ్ళ నాయన కత్తి తీసుకొని పొడి చేశాడు. నువ్వు ఆస్తి అమ్మైనా సరే నాకు డబ్బులు కావాలి. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు అన్నారు, వీడిని ఎందుకు గన్నామా అన్నారు. పెంచడం చేత కాలేదు కానీ మళ్ళీ ఎందుకు గన్నామని మాట. అక్కడ సేవకుడు తిట్టాడు, పక్కన విశ్వాసులు తిట్టారు, ఇంట్లో ఆడపిల్లలు తిట్టారు, అందరు తిట్టారు, వచ్చిన బావులు తిట్టారు, అందరూ అయిపోయారు. కాలం అయిపోయింది, వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు ఈడొక్కడు మిగిలాడు. మొన్న ఆ మధ్యలో వెళ్తే ఆటో నడుపుకుంటూ ఉండాడు, కొన్ని సంవత్సరాల కిందట వెళ్తే ఆటో నడుపుకుంటా. నేను పలానా చోటకు బాగానే అనంటే, నాకు తెలుసా, మీరు తెలుసు, మీ ఇల్లు తెలుసు, నేను వదిలిపెడతాను అన్నాడు. ఎవరురా నువ్వు అని అంటే, నేను పలానా. అరే నువ్వు ఇట్లా గంజాయి తాగుతా, ఇట్ట ఉంటా అట్లా తిరుగుతూ ఉండే కదా, ఏమైందనంటే, మా అమ్మ మా నాయన నన్ను సరిగా పెంచలే. మా అమ్మ మా నాయన దేవునికి తగినట్టు నన్ను పెంచలా. లోకపరంగా తయారయ్యాను, వేష సాంగత్యం పెరిగింది, దుష్ట సాంగత్యం, మంచి నడవడి చెడిపేసింది నన్ను. చదువు లేదు, విద్యా సంజాపాలు లేవు, ఆత్మీయతను పతనం చేసుకున్నాను, దుర్గంధం చేసుకున్నాను. ఇదిగో ఈ గంజాయి వీటికన్నిటికి అలవాటు అయిపోయి మత్తు పానీయాలు, దీని నుంచి విడిపించే నాదుడే లేకపోతే, చివరికి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఆమె ఉంటే ఒక ఇంట్లో రెంట్ కట్టుకుంటూ, మా బిడ్డను సాక్కుంటూ, ఈ ఆటో నడుపుకుంటూ కష్టపడుతున్నా. మా అమ్మ మా నాయన నన్ను పెంచలే సరిగా. ఎవరి సాక్ష్యం ఇది? తల్లిదండ్రులదా? ఎవరిది? ఆయన ఇచ్చిన బహుమానం ఏంది? ఆయన ఇచ్చిన ఫలం ఏంది? జాగ్రత్త. దేవుని బిడ్డని దేవునికి బహుమతిగా నువ్వు, ఆయన ఇచ్చిన బహుమానంగా నువ్వు తయారు చేసి, ఆయన ఇచ్చిన బహుమానాన్ని నువ్వు శ్రేష్టంగా ఆయనకు అప్పచెప్తే, అప్పుడు ఏమంటాడో తెలుసా ఆయన? నమ్మకమైనటువంటి తల్లిదండ్రులు వీళ్ళు. దేవుడిచ్చిన బహుమానాన్ని కరెక్ట్గా పెంచినటువంటి తల్లిదండ్రులు, దేవుని ఇంటి కొరకు, దేవుని పని కొరకు, దేవుని ప్రజల కొరకు, దేవుని సంఘం కొరకు, సహవాసం కొరకు ప్రయాసపడే బిడ్డలుగా తీర్చిదిద్దితే నీ బిడ్డలంతా ధన్యత్వం ఉండదు, ఉన్నతమైనటువంటి స్థానం. ఈ రోజు ఆయన చిన్నది స్వరం వినగలిగింది, విశ్వాసతలో ఉంది. ఎందుకు? తల్లిదండ్రులు నేర్పిన విధేయత, భాగ్యము. ఈ ప్రార్థన, ఈ భారము, ఈ విశ్వాసత నువ్వు నీ బిడ్డలకి నువ్వు నేర్పించినప్పుడు, ఆ విశ్వాసతలో ఆ బిడ్డలు తొలగిపోడు, కట్టడాలు నియమింపబడతాయి. అందుకే అంటాడు ఈ జెఫన్యా గ్రంథం 3:17 కూడా, నీ దేవుడనే హో నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందున్న తనకున్న ప్రేమను బట్టి
శాంతం వహించి నీ అందరూ సంతోషించదు ఆయన హర్షించును. ఎలా హర్షిస్తాడు? నీ అందున తనకున్న ప్రేమను బట్టి. అదే దేవునికి నీకు వైర్యం కలిగిందనుకో, ఏం చేస్తాడు ఆయన? ఉమ్మి వేయను ఉద్దేశించి ఉన్నానంటాడు. అదే ప్రేమ కలిగితే ఆ ప్రేమలో నిన్నేం చేస్తాడు? కౌగలించుకుంటాడు, ముద్దాడుతాడు. ఒకని తల్లి వాణ్ణి గారి విడిచినట్లు, ఒకని తల్లి వాణ్ణి గారి విడిచినట్లు అంటే ప్రభు చేతుల్లో నువ్వు పాత్రగా ఉంటే ఎంత గొప్ప శ్రేష్టమైనటువంటి ఫలభరితమైనటువంటి జీవితం నీలో ఉంటాయి. అంటే ప్రభు సన్నిధిలో నీ హృదయము, నీ స్థానము, నీ బిడ్డల స్థానం ఒక రాజభోగంగా ఉండాలి. ఆ రాజభోగాన్ని మీరి లోకరీతానికి బానిసమైతే దేవుని యొక్క సన్నిధిలో మీరు జ్ఞాపకం చేసుకోవాలా. ఒకసారి 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదవండి. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం. ఆ, 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 ఆ. యజమానుని దృష్టికి ఆ, 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 ఆ. ఒక చిన్నదాని చెరగుని తేగ. ఆ, 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 ఆ. ఏమంటాడు? పేరు రాయబడలా. ఇశ్రాయేలు దేశపు చిన్నది, ఇశ్రాయేలు దేశపు చిన్నది. నీ చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉందనుకో, నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలంటారు. నీ చేతిలో పరిశుద్ధ గ్రంథము లేదు అని అంటే నువ్వు ఫలానా అనే చిరునామా నీకు లేదు. ఫలానా అనే చిరునామా ఉండదు నీకు. పరిశుద్ధ గ్రంథం అంటే అరో వాళ్ళు క్రైస్తవులు, వారు ఎక్కడికో దేవుని మందిరానికి వెళ్తున్నారు, దేవుని మందిరానికి వెళ్తున్నారు. ఒకసారి మేము ఒక చోట పరిచర్యకి వెళ్తున్నాం. పరిచర్యకి వెళ్తుంటే ట్రాఫిక్ వాళ్ళు మొత్తం ఆపుతూ ఉన్నారు. అందరు ఆపుతూ ఉంటే మేము బండి మీద వస్తున్నాం. మా బ్యాగులు చూసి కింద నుంచి మీద దాకా చూసి దగ్గరకు వచ్చారు. అప్పటికి కింద నుంచి మీద దాకా చూసి మీరు వెళ్ళిపోవచ్చు, మీరందరూ ఆగండి అన్నారు. మీరు వెళ్ళిపోవచ్చు. అందరికి ఆల్కహాల్ చెక్ చేస్తున్నారు, మిగతా లైసెన్స్ అన్నీ చెక్ చేస్తున్నారు, అన్నీ వాళ్ళ బండ్లో ఏమున్నాయని చెక్ చేస్తున్నారు. ఎలక్షన్ కోడ్ అది, ఎలక్షన్ కోడ్ అది. మీరు వెళ్ళిపోవచ్చు. ఎందుకు వెళ్ళిపోవచ్చు? ఐడెంటిఫై, మా సాక్ష్యం అని కాదు, కానీ మేము ధరించినటువంటి ప్రభు యొక్క పని, ఆయన పరిశుద్ధ గ్రంథం కానీ ఆయన యొక్క వాక్యం కానీ చేపట్టిన దాన్ని వారు దాన్ని చూసి గుర్తుపడుతున్నారు, దాన్ని చూసి గుర్తుపడుతున్నారు. నా బండిని కూడా చూసి చాలామంది ఏమన్నారంటే, నువ్వు ఈ ప్రస్తుతమైన దినాల్లో అన్ని వాక్యాలు రాపిస్తే అట్టా, అవి తీసేయి, సింపుల్గా ఒక స్టిక్కర్ పెట్టుకో అన్నాడు. చస్తే ఇప్పుడు చస్తాం, లేకపోతే లేదు. బతికితే ప్రభు సేవ, చస్తే దేవుని ఇంటికి. వాళ్ళెవరో చెప్తే నేను ఎందుకు చేయాలా? అందుకే ముందు వెనక దేవుని వాక్యములు కంకణంగా కట్టుకోవాలా. కంకణంగా కట్టబడితేనే నీ ఇల్లు చక్కబడతాయి, నీ ఇల్లు చక్కబడతాయి. రోదే అనే చిన్నది లెక్కనే ఇశ్రాయేలు దేశపు చిన్నది చెరగొనిపోయి, ఆమె అంటుంది, ఒక దాసిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆ దాసి కలిగినటువంటి ఈమె ఎంత శ్రమను పొంది ఉండాలా, ఇంట్లో ఎంత శ్రమను పొంది ఉండాలా. ఉదయమే లెగవాలా, అన్ని సిద్ధపాటు చేయాలా, అవి తేవాలా, ఇవి తేవాలా, అన్నీ ఏర్పాటు చేయాలా. భయంకరమైన కష్టం, భయంకరమైన కష్టం. ఇప్పటికీ కొన్ని ఇళ్లల్లో ఈ సిటీలో ఏం చేస్తారంటే, చాలామంది ఆ ఊర్ల నుంచి కొంతమంది చిన్నపిల్లలు 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు, ఆ మధ్యకాలంలో ఒక డిప్యూటీ కమిషనర్ ఉండే, డీసీపీ, ఆమె ఏం చేసిందంటే, పేపర్లో వచ్చినాయి, నేను పేపర్లో చదివాను, వ్యక్తిగతంగా నాకు అంతగా తెలియదు. వాళ్ళు ఏం చేశారంటే, ఒక చిన్న ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పని చేసుకుంటా ఉన్నారు. తర్వాత మానవ హక్కుల వాళ్ళు ఎందుకో ఆమెని కలవడానికి వెళ్తే ఏదో కేసు విషయంలో ఆ చిన్న పాప బట్టలు తీసి ఆమె ఆరేస్తుందంట, మళ్ళీ అన్నీ ఉతికి ఆమె పెడుతుందంట, మళ్ళీ వంట చేసే దగ్గర కూడా అన్నీ ఆమె చేస్తుందంటే, ఎవరు ఈమె మీ ఇంటి అమ్మాయి అని అంటే, లేదండి పని ఆమె. మరుసటి రోజే రైడింగ్, సస్పెండ్ చేశారు ఆమెను. మరుసటి రోజే ప్రతి టీవీలో, ప్రతి పేపర్లో, ప్రతి న్యూస్లో హైలైట్. అంటే ఎంత శ్రమ పెడతారు?
ఘోరమైన శ్రమ ఉంటాయి. కానీ ఆ శ్రమల్లో కూడా ఈ ఇశ్రాయేల్ దేశపు చిన్నది నా యజమానుడు అక్కడ ఉండాలని కోరుకుంటున్నా. ఎక్కడ ఉండాలని? యజమానుడి యొక్క క్షేమం, యజమానుడి యొక్క ఆశీర్వాదం, యజమానుడి యొక్క కృప, కరుణ, కటాక్షం. ఇప్పుడు ఆయన ఆరోగ్యకరం కావాలంటే ఎక్కడ ఉండాలా? యోర్దాను వీధుల్లో దీర్ఘదర్శి అయిన ప్రవక్త దగ్గరికి వెళ్ళాల్సిందే. ఆశీర్వాదాయకమైనటువంటి నూతనమైనటువంటి ప్రభు సన్నిధికి వెళ్ళాల్సిందే. అందుకే అంటాడు 122వ కీర్తనలో, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. వర్ధిల్లే స్థలంలోనికి వెళ్ళాలా, వర్ధిల్లనటువంటి ఇక్కడ కాదు. అందుకే ప్రభు ఇంటిలో, ప్రభు ఇంటిలో, ప్రభు ఇంటిలో. నా చిన్నతనంలో మా అమ్మ ఏం చేసిందంటే VBS టైంలో 4th స్టాండర్డ్ చదువుతున్నా, 4వ తరగతి, సర్వింగ్ చేస్తుంటే నీళ్లు పోయకుండా కూర్చున్నానని అన్నానికి ఫాట్మాను కొట్టి నీళ్లు పోపించింది. సుమారు 2000 మంది పిల్లలు జిల్లా మొత్తం వస్తారు VBSకి. అందరు సర్వింగ్ అయిన తర్వాత తినాలని. ఎప్పటికీ అదే అలవాటు, ఇప్పటికీ అదే అలవాటు. ఎందుకు? ఆశీర్వాదదాయకం, దాచబడినటువంటి ధననిధి. ఏం నేర్పిస్తున్నాం మన పిల్లలకి రేపటి తరానికి? దేవుని పోలికగానా, కుటుంబానికి పోలికగానా, విశ్వాసైతగానా, ఆస్తికర్తలుగానా, లేకపోతే లోకానికి దాసులుగానా? దేవునికి తగినట్టు నీ బిడ్డలు పెంచితే దేవుని యొక్క మహిమ నీ బిడ్డల మీద కనపడతాయి. అప్పుడు అంటాడు ఆయన మరియమ్మతో అన్నట్టు, దయా ప్రాప్తురాలా నీకు శుభం, నీకు శుభం. ఎందుకు శుభం? నువ్వు పెంచే పెంపకము, నువ్వు పెంచే విధానము, నువ్వు పెంచే క్రమము, నీ బిడ్డకు నువ్వు నేర్పించినప్పుడు దైవికమైనటువంటి విజయము, క్రీస్తు రక్త నిబంధన. ఈ ఇశ్రాయేలు దేశపు చిన్నది చెరగని పోయినప్పటికీ తన యొక్క స్వాస్యం ప్రభుని వెంబడించుట, నిలబడుట, తన ప్రభుని గురించి సాక్ష్యమిచ్చుట, సాక్షాత్తు నయమానికే, తన కుటుంబానికే సాక్ష్య రీతిగా నిలబడింది ఇశ్రాయేల్ దేశపు చిన్నది. ఒక్క చిన్నది చెప్తే పిచ్చి మాటలు అనుకోకుండా ఆయన ఎందుకు పోయాడు? మళ్ళీ రాజుగారి దగ్గర, సిరియా రాజుగారి దగ్గర ఒక రికమెండేషన్ లెటర్, నేను వేరే గవర్నమెంట్ని మీట్ అవ్వడానికి పోతున్నాను, మరికి రాయబారానికి వెళ్తుంది కాబట్టి నాకు వీసా, మళ్ళీ ఆ గవర్నమెంట్ అధికారులతో కలవడానికి ఒకటి, మళ్ళీ ఇశ్రాయేల్ రాజు దగ్గరకు వచ్చి మళ్ళీ అపాయింట్మెంట్, ఇదిగో నేను పలానా దేశం నుంచి వచ్చాను, ఇదిగో రాజ్యబద్ధంగా మిమ్మల్ని కలవాలా, మరి విదేశాంగ మంత్రుల్ని అందరిని కలిసి ఆడకెళ్తే, ఏంది మీ కోరిక అని అంటే, నేను బాగుపడాలా, ఇదే. ఎవరు రాశారంటే సిరియా రాజు. అదిగో నా దగ్గర నయమాన్ ఉన్నాడు, కుష్ఠవ్యాధి ఉంది, నువ్వు బాగు చేయి. ఈయనకి ప్రవక్త ఉన్నాడనే తెలీదు, మందిరమే తెలీదు, వాక్యమే తెలీదు, సంఘమే తెలీదు, ప్రార్థన తెలీదు, గృహగుడికే తెలీదు, ఇంటింటి సువార్త తెలీదు, బైబిల్ స్టడీ తెలీదు, సంఘ ప్రార్థన తెలీదు, సిస్టర్స్ మీటింగ్ తెలీదు, ఏమీ తెలీదు. ఇశ్రాయేల్ రాజు అయిపోయాడు. దేవుని భయమే లేదు. ఆయన అంటాడు, నేను బాగు చేయడమేంది. ఇది కయ్యానికే, వియానికి కాదు, కయ్యానికే, గొడవ పెట్టుకోవడానికే ఈ మాట. ఈ పత్రిక ఉద్దేశమేంది? దేవుని భయంలే, దేవుని సన్నిధిలా, దేవుని భయం కలిగించడానికే సిరియా రాజు దగ్గర నుంచి లెటర్ వచ్చింది. సిరియా రాజు దగ్గర నుంచి. ఎక్కడి నుంచి? ఇశ్రాయేల్ దేశం చిన్నది చెప్పింది. క్యాబినెట్లే కదిలిపోయినాయి, పునాదులే కదిలిపోయినాయి, 2 దేశాలు అలమటించిపోయాయి ఒక్క కబురుతో. ఇశ్రాయేల్ దేశం చిన్నది అంత ప్రభావితం. ఇప్పుడు నీ బిడ్డలను నువ్వు ఎలా పెంచుతున్నావు? దేవుని సాక్ష్యంగా పెంచుతున్నావా, లేకపోతే ముసలమ్మ ముచ్చట్లకి ప్రాకులాడేటట్టు చేస్తున్నావా? దేవుని పనికి ముందుకు ప్రాముఖ్యత ఇస్తున్నావా, లేకపోతే వారి సొంత తలంపులకి, లోకానికి, బానిసత్వానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావా నీ బిడ్డల్ని? ఎటు సమీపం? అప్పుడు ప్రవక్త అంటాడు దీర్ఘదర్శి, ఇశ్రాయేల్లో ప్రవక్త ఉన్నాడని తెలియబడినట్లు నువ్వు నా దగ్గరకు పంపి. అప్పటి వరకు తెలియదు, అమ్మా ప్రవక్త ఉన్నాడా. ఆ దినాల్లో 2000 సంవత్సరంలో భక్సింగ్ గారు భౌతికాయము హెబ్రోన్లో ఆయన మహిమ శరీరంగా, పార్థివ దేహంగా, ఆదివారం తెల్లవారుజామున సుమారు 4-5 మధ్యకాలంలో ఆయన మహిమ శరీరంగా ఆయన చనిపోయినప్పుడు, ప్రభు సన్నిధికి ఎత్తబడినప్పుడు, ఆ మహిమగల పార్థివ దేహాన్ని ఆ హెబ్రోన్కి వచ్చినప్పుడు అక్కడ ఎంత ప్రభావితం జరిగిందంటే, సుమారు 6 దినాల తర్వాత ఆ భౌతికాయాన్ని తీసుకెళ్ళడానికి మాకు ప్రొసెషన్ కావాలా, ఓపెనర్గా కావాలా, సువార్తకు కావాలా, మాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే, మీకు ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి లేదన్నారు. హెబ్రోన్ నుంచి అక్కడుండే అప్పటి పెద్దలు, అక్కడుండే కొంతమంది, మందిరానికి వచ్చి కొంతమంది పొలిటీషియన్స్, వాళ్ళు వీళ్ళు అందరు కలిసి అప్పుడు దత్తు దగ్గరికి వెళ్ళారు, దత్తాత్రేయ. అప్పటికి ఆయన రైల్వే మినిస్టర్ ఉండే. ఆయన పట్టుకొని ఆయన నుంచి కబురు. మళ్ళీ ఇంకేంది, చంద్రబాబుకి లేక ఆయన అన్నాడు, నిజంగా హైదరాబాద్లో ఇంత గొప్ప ప్రవక్త ఉన్నాడా, ఇంత గొప్ప దేవునికి యథార్థ కలిగినోడు ఉన్నాడా? ఉన్నాడు. ఎలా రుజువు?
లక్షల కాల్బలం పార్థివ దేహాన్ని తీసుకెళ్లేటప్పుడు చుట్టూ ఇంద్రధనుసును పోలినటువంటి కాంతి, పావురాలు, ప్రత్యక్షత, పరిశుద్ధత, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఎలా కొనియాడబడతారు? సాక్షాత్తు అప్పటి రాష్ట్రమే కదిలిపోయింది. ఉమ్మడి రాష్ట్రం వణికిపోయారు. ఇంత గొప్ప భక్తులు ఉన్నారా? అందుకే అంటాడు పండిట్ నెహ్రూ, ఆయన సందర్భాల్లో కూడా సెలవిచ్చేటప్పుడు, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాలు, వారిని గదిలియద్దు. నిద్రపోతున్న సింహాలు వారు నిద్రపోతానే ఉంటారు. మందిరం పనికి రాదు, వాక్యం పనికి రాదు, ప్రార్థన కానీ రాదు, నిద్రపోతానే ఉంటారు. వాళ్ళని అలానే ఉండని. వాళ్ళని గదిలిచ్చావు, వాళ్ళు చేసేది కత్తి పట్టరు, ఏమి పట్టరు. మోకాళ్ళు లొంగారని అంటే నీ వంశాలు తరాలు తరాలే పోతాయి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ పార్లమెంట్లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది, పండిట్ జవహర్లాల్ నెహ్రూ. అంటే ఏంది సందర్భం ఏంది? 2 దేశాల క్యాబినెట్లో వణికిపోయాయి, ఒక ఇస్రాయేల్ దేశం చిన్నది. మరి నీ బిడ్డల గురించి ఎవరు వణుకుతున్నారు? దేవుని దయ, మనుషుల దయ, ఎదిగే విధానం, దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపుతా ఉంది. శాపము, మలినము, క్రోధము, కలిగినటువంటి నష్టము, ఇవన్నీ తలలింపే ఈ లోకంలో నీ బిడ్డని నువ్వు పాలిచ్చు దాదిగా పెంచితే ప్రభు పోలిక, ప్రభుకు వ్యతిరేకంగా కానీ మారితే ఒక దినాన నిలబడాలి. అందుకే అంటాడు ఈ సందర్భంలో జెఫన్యా గ్రంథంలో, రండి జెఫన్యా గ్రంథం 3:17 చదవండి. జెఫన్యా గ్రంథం 3:17 వచనం. జెఫన్యా గ్రంథము 3:17 వచనం. జెఫన్యా గ్రంథం 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, బహు ఆనందంతో నీ అందు సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందరి సంతోషం చేత హర్షించును. ఆయన శాంతం వహించి, జెసికాకి 1 సంవత్సరం గతించిపోయింది, మరొక సంవత్సరం ఆయన సంతోషాన్ని వెదజల్లాడు. ఆయనకున్నటువంటి ప్రేమను బట్టి మరొక సంతోషం, ఆ సంతోషంలో వ్యక్తపరిచి దేవుని దయతో పెంచాడు. అంటే ఆయన పాలిచ్చి పెంచడం వరకు మన పని, ఆయన సంరక్షించడం ఆయన పని. ఆ సంరక్షించే విధానంలో కొంత సమయం దాటితే, బలమైన ఆహారము తినే సమయం వచ్చిన కాడి నుంచి పాపము, శాపము వెంటాడుతూ ఉంటాయి. ఆ మలినంలోనే నీ బిడ్డ నువ్వు సంరక్షించాలి. నువ్వు సంరక్షిస్తే నీ బిడ్డ తేజోవాసుల స్వాస్యమైన ప్రభు యొక్క స్వారీపులోనికి మరలు కొల్పబడతారు. అందుకే అంటాడు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన రక్షణ క్రేదము, శృంగము, బలము, తేజస్సు, మహిమతో నింపబడిది, ఆనందంతో హర్షింపజేసేది. అంటే ఈ రీతిగా ప్రభు సన్నిధిలో నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభు వైపు చూసినట్లయితే, ఎక్కడ నువ్వు నీరు గారిపోయావో ఈ కుటుంబం ద్వారా ప్రభు నీతో సంధిస్తూ ఉన్నాడు. కానీ ఒకటే రక్షణ మార్గము, ఒకటే నయమాను కలిగిన రక్షణ మార్గం, రోదేను చిన్నది కలిగిన రక్షణ మార్గం, ఇశ్రాయేల్ దేశం చిన్నది కలిగినటువంటి రక్షణ మార్గం, ఫరో కుమార్తె పాలుచి పెంచబడినటువంటి ఒక రక్షణ మార్గం, ఏకైక మార్గం యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే. 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి అవతరింపబడి ఏక కుమారుడిగా ఈ లోకానికి వచ్చి మానవుడిచ్చే 30 సంవత్సరాలు తల్లిదండ్రులు చెప్పిన ప్రతి పని, ఏ దుకాణానికి పోమంటే ఆ దుకాణంకి వెళ్ళాడు. అన్నదమ్ములు వచ్చి మాకు చెప్పులు కావాలంటే ఆ చెప్పులు ఇచ్చేశాడు. ఎండలో కాళ్ళు పగిలేలా తిరిగాడు, చిరిగిపోయిన బట్టలు వేసుకొని తిరిగాడు. ఆయన శ్రేష్టమైన అంగీలన్నీ తన అన్నలకి, తన తమ్ముళ్ళకి, వాళ్ళకి స్వాస్యంగా ఇచ్చేశాడు. కానీ వారు ఆయన్ని ఏం చేశారు? మనసు నిలపల, దృష్టి నిలపల, అపహాస్యించారు. నువ్వు చేయకూడనిది రహస్యంగా ఎందుకు చేస్తావు? పో బహిరంగంగా, అక్కడ ఉన్నారు పో, ఆడకపో, ఎగతాళి అంతగా అపహాస్యించాడు. అయినా కానీ ఆయన తన్ను తాను తగ్గించుని రిక్తుడై మానవ జీవితంలో 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడిన దేవుడు కేవలం 3.5 సంవత్సరాల్లోనే సర్వలోక రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడి భారం మోసపోచిన సమస్త జనుల నా ఎదుకు నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. ఆ ఒక్క మాట ప్రపంచాన్ని కదిలించి వేసింది, ప్రపంచాన్ని నింపింది, ప్రపంచాన్ని కదిలించింది, ప్రపంచాన్ని తేజోవాసులైన స్వాస్యానికి తెచ్చింది. ఆయన చేసిన బలిత్యాగమే ఈనాడు నీవు నేను సజీవ యాగంగా ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి పవిత్రపరచబడి సంఘమనే అంగములో, విశ్వాస సమూహంలో, బంధువులంగా ఈ లోకమనే జీవితంలో జీవించగలుగుతున్నాం. ఆయన లేని జీవితము, ఆయన లేని ఎడబాటు నీకు నాకు నష్టము. అందుకే ఆయన అంటాడు, యెహోవా నిన్ను చూచి ఆనందించాలా, హర్షించాలా,
శాంతం వహించి అటు సాక్ష్యాన్ని నువ్వు కలిగి ఉంటే ఈ జెసిగా పక్షాన ప్రభు చేసినటువంటి మొదటి ఈ జన్మదినంలో ప్రభు నిన్ను నన్ను స్థిరపరిచి బలపరుస్తాడు. గవర్నమెంట్ ప్రకారంగా, ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఆమె పుట్టి సంవత్సరమైంది. పుట్టి ఏమైంది? సంవత్సరం. ప్రభు లెక్కలో ఏంది? తల్లి గర్భంలో పిండంగా రూపించినప్పుడే 1 ఇయర్ క్యాలిక్యులేషన్ అయిపోయింది ప్రభు దగ్గర. ప్రభు దగ్గర క్యాలిక్యులేషన్ 1 ఇయర్ అయిపోయింది. అంటే ఇది 2nd ఇయర్ అంటాడు ప్రభు. కానీ గవర్నమెంట్ లెక్కలతో పుట్టిన కాడి నుంచే లెక్క. పుట్టిన కాడి నుంచి లెక్క. అందుకే యేసుక్రీస్తు ప్రభువు కూడా ప్రజా సంఖ్య రాసేటప్పుడు ఆ ప్రజా సంఖ్యలో ఆయన పేర్లన్నీ రాపిస్తూ వచ్చాడు. రికార్డ్ నమోదు. ఈ దినాన క్రీస్తు దగ్గర నీ యొక్క పేరు, నీ రక్షణ, నీ విలువ, క్రీస్తులో నువ్వు ఇమిడి ఉన్నటువంటి నీ నమోదు నీలో ఉంటే, ఆ ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకుంటే, ఇదే గొప్ప అనుకూలమైన సమయం. ఆయన ఇచ్చినటువంటి స్వాస్యములను పాలు పొందుతావు. ఈ బిడ్డ పక్షాన, ప్రభు ఈ కుటుంబం పక్షాన వారు అందించినటువంటి ప్రేమకరమైనటువంటి విషయాలను బట్టి నీవు నేను దేవుని సన్నిధిలో దయాప్రాప్తులుగా చేర్చబడతాం. రండి ఒక క్షణం మోకాల మీదకి ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం మోకాల మీదకి మనల్ని మనం సరి చేసుకుందాం. ఎక్కడ తప్పిపోయాం, ఎక్కడ విడిచిపెట్టబడ్డాం, పిల్లల్ని పెంచే విషయంలోన, ఆత్మీయ స్థితిగతుల్లోన దేవుని విడిచా, దేవునికి వ్యతిరేకంగాన, ఆయన ఇచ్చిన బహుమానం ఎలా పెంచుతున్నాం, ఆయన కలిగిన ఫలాన్ని ఎలా పెంచుతున్నాం, ప్రభు వైపు చూద్దాం. కొన్ని క్షణాలు మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కొన్ని క్షణాలు మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం.